This conference will now be recorded. Yes. Okay. Who was the inventor of C? Dennis Ritchie. We know that. When it was invented? In the year of 1972. 1972. That's it. ఓకే. ఎక్కడ ఏ కంపెనీలో ఇన్వెంట్ చేశారంటే AT&T బెల్ ల్యాబ్స్ అనే కంపెనీలో, అది యూఎస్ఏలో లొకేట్ అయింది. దాంట్లో ఇన్వెంట్ చేశారు. ఇది సి గురించి హిస్టరీ నేను ఇంతే చెప్పాను, అంతకంటే డెప్త్ వెళ్దాం తర్వాత పోను. నెక్స్ట్, సి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కంప్యూటర్తో మాట్లాడొచ్చని. ఎలా మాట్లాడతామంటే ఇన్స్ట్రక్షన్స్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి ఇవ్వచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్ వాట్ కాల్ పెర్ఫామ్ చేస్తుంది, రన్ చేస్తుంది, ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాలో అవుతుంది, నేను చెప్పింది చేస్తుంది, సింప్లీ చెప్పాలంటే. సో అది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా చెప్పొచ్చు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా చెప్పొచ్చు అని చెప్పుకున్నాం. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని గుర్తుందా? కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, లేదా అసలు ఇన్స్ట్రక్షన్ని ఫామ్ చేయాలంటే అది ఒక సెంటెన్స్ లాంటిది కాబట్టి వర్డ్స్ కావాలి అన్నాను. వర్డ్స్ అంటే ఇక్కడ టోకెన్స్ అని అంటారని చెప్పా. వర్డ్స్ని సిలో టోకెన్స్ అంటారని చెప్పా. ఇంట్ ఇస్ ఎ టోకెన్. ఇంట్ ఏ ఈక్వల్ టు 10లో ఇంట్ అనేది టోకెన్, ఏ అనేది టోకెన్, ఈక్వల్ టు అనేది టోకెన్, అండ్ 10 టోకెన్, సెమీకోలన్ కూడా ఒక టోకెన్. అలా కలెక్షన్ ఆఫ్ టోకెన్స్తో ఒక ఇన్స్ట్రక్షన్ రాస్తాం. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటాం. విచ్ మీన్స్ ఇఫ్ యూ లెర్న్ సి లాంగ్వేజ్ వీ క్యాన్ డెవలప్ సాఫ్ట్వేర్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఎస్, సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం కూడా సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయొచ్చు. డ్యామ్ షూర్. దట్స్ ఇట్. అలాగే సి, C++, జావా, PHP, పైథాన్, ఆర్ లాంగ్వేజ్, ఫోర్ట్రాన్, బేసిక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కోబాల్, ఓల్డ్, అది కోబాల్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక మీరు నేర్చుకుంటే మనం సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయొచ్చు. ఆ చిన్న క్లారిటీ వస్తే చాలు ప్రస్తుతానికి. నెక్స్ట్, ఎస్, మనం రాసేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాబట్టి హై లెవెల్ నుంచి లో లెవెల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ట్రాన్స్లేటర్స్ యూజ్ చేయాలి. లో లెవెల్ కంటే ముఖ్యంగా ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయకపోతే మనం రాసిన సి ప్రోగ్రామ్లో రాసిన కోడ్ కంప్యూటర్లో రన్ అవ్వదని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. జస్ట్ ఫాస్ట్గా రివిజన్ చేస్తున్నా, ఎందుకంటే వన్ డే గ్యాప్ కూడా వచ్చింది కదా, నిన్న క్లాస్ తీసుకోలేకపోయాం. యా, దట్స్ వై. ఇప్పుడు చెప్పండి, ట్రాన్స్లేటర్స్ కావాలా లేదా? మనం రాసిన ప్రోగ్రామ్ని, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని, ఇంగ్లీష్లో రాసిన ఆ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని, ఇంగ్లీష్లోనే రాస్తున్నాం కదా మనం, మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్లేటర్స్ కావాలి. ట్రాన్స్లేటర్స్ యాక్చువల్గా 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లర్స్. జావా కంపైలర్ని, ఇంటర్ప్రెటర్ని రెండింటిని యూజ్ చేస్తారు. పైథాన్ కంపైలర్ని ఇంటర్ప్రెటర్ని రెండింటిని యూజ్ చేస్తారు. PHP ఓన్లీ ఇంటర్ప్రెటర్ని యూజ్ చేస్తారు మిషన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి. మన సి అండ్ C++ కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తారు మనం రాసిన సి ఆర్ C++ ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి. అట్లా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే, ఎస్, అది హై లెవెల్ అయితే, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కాకుండా ఉంటే, మిషన్ లాంగ్వేజ్ కాదు అని అంటే, మిషన్ లాంగ్వేజ్ తప్ప నువ్వు ఏ లాంగ్వేజ్లో రాసినా ఆ ప్రోగ్రామ్ కంపల్సరీగా మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాల్సిందే. ఈ మూడింట్లో ఏదో ఒక ట్రాన్స్లేటర్ నువ్వు యూజ్ చేస్తావు. అసెంబ్లీ లాంగ్వేజ్ కనుక అసెంబ్లీ లాంగ్వేజ్లో నువ్వు ప్రోగ్రామ్ రాస్తే అసెంబ్లర్ని యూజ్ చేస్తావు మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి. అలా చెప్పుకున్నాం, అవునా? నైస్. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ కూడా ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం. ఒకసారి ఓపెన్ చేస్తున్నా, ఇదిగో. ఎస్, ఫైల్, న్యూ, ఇలా వచ్చింది కదా చూడు. 2 స్క్రీన్స్ లా కనిపిస్తున్నాయి. 2 లైన్స్తో ఒకటి, సింగిల్ లైన్తో ఒకటి, ఇట్లా కొద్దిగా స్పేస్ లా కనిపిస్తుంది. ముందు ఏం చేస్తామంటే F5 అని క్లిక్ చేయి. ఈ ఒక్క స్క్రీనే కనిపిస్తుంది. న్యూ ఫైల్ ఏదైతే ఓపెన్ అవుతుంది అది. మళ్ళీ F5 అని క్లిక్ చేయి. ఎన్ని ఫైల్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. మళ్ళీ F5 క్లిక్ చేయి, ఒకటి మాత్రం కనిపిస్తుంది. సో సేమ్ F5 ఆల్ ఫైల్స్ చూడడానికి పనికొస్తుంది, ఒక ఫైల్ చూడడానికి పనికొస్తుంది. ఆల్ ఫైల్స్ అంటే ప్రస్తుతానికి అట్ ప్రెసెంట్ ఓపెన్ అయ్యి ఉన్న ఫైల్స్, గాట్ ఇట్? సో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నా. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ మనం రాసేది ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్. ఇంకోటి చెప్పాను, వీటిని ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అనుకున్నాం. ఎస్, ఇంకోటి
heart of the program or starting point of the program. From where program execution starts. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫంక్షన్ నుంచి. ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ మనం రాయాల్సింది. మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేశారు కొంతమంది. శ్రీనివాసరావు గారు మ్యూట్ చేయొచ్చు. మీరు మ్యూట్ చేస్తే ఎవరికి ఏమి వినిపించదు. ఎప్పుడైనా అంటే డౌట్స్ అడగాలనుకుంటే అన్మ్యూట్ చేసి అడగాలి. మ్యూట్ చేసి ఉంచితే బెటర్ ఇప్పుడు. ఎందుకంటే తెలియకుండా మన పిల్లలు ఎవరు వచ్చినా మాట్లాడుతున్నా మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి, అందుకని. ఓకే, యా. ఓకేనన్నా. సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అసలు మన ప్రోగ్రామ్కి స్టార్టింగ్ పాయింట్ ఏంట్రా అంటే ఎస్ మెయిన్ ఫంక్షన్. సి లాంగ్వేజ్లో గనక మెయిన్ ఫంక్షన్ రాయకపోతే గుర్తుపెట్టుకో, నీ ప్రోగ్రామ్ని నువ్వే ఎగ్జిక్యూట్ చేయలేవు. దట్ ఈస్ కాల్డ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఫంక్షన్ అంటే ఏంటి సార్? మనకు తెలియదు కదా ఫంక్షన్ అంటే, ఫస్ట్ టైం వింటాం కదా సి. అయినా ఫంక్షన్ అంటే తెలియాలి సార్, ఒక్కసారికి తెలిసిపోవాలి. అరే నీకు తెలుసురా భయ్ ఫంక్షన్ అంటే బ్లాక్ తప్పు, సారీ అంతే చల్తే. అంటే సీరియస్గా తీసుకోమా, మరీ సీరియస్గా. అంటే నేర్చుకునేటప్పుడు నీ మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే, సీరియస్ అంటే నా ఇంటెన్షన్ అది. అసలు కాన్సెప్ట్ని సీరియస్గా తీసుకోవచ్చు కాకూడదని కాదు. లెర్నింగ్ టైంలో టెన్స్డ్గా వినకూడదు. ఏదో కొత్తది న్యూగా ప్రశాంతంగా ఒక జాలీగా ఏదో ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తున్నట్టు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నట్టు ఆ డిస్కషన్, ఆ డీప్. ఇప్పుడు నేను చూసా ఫ్రెండ్స్ డీప్ అండర్స్టాండింగ్ మనం చేసుకునేటప్పుడు ఎట్లుంటుందంటే కాన్సెప్ట్ టఫ్ అయినా సరే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లా ఉండాలి అట్లా. సో ఈజీ, ఫీల్ ఫ్రీ. అంటే ఎట్లా అంటే ఓకే ఇంకా చాలు చూడు, అంత ఈజీగా రాస్తానా బ్లాక్. ఇది రాయటం ఎవరికైనా రాదా? ప్రతి ఒక్కరికి వచ్చు. ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇట్లా రాస్తే చాలు. వీటిని పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ అని కూడా అంటాం, అవునా? దీనికి బ్లాక్కి ఒక నేమ్ ఇవ్వండి, దాన్నే ఫంక్షన్ అనొచ్చు. కాకపోతే ఆ నేమ్ ఎండింగ్లో MAIN ఇస్ ద నేమ్. ఎండింగ్లో పెయిర్ ఆఫ్ పారెంథసిస్ ఇవ్వాలి. ఒకటి ఓపెన్, ఒకటి క్లోజ్డ్ ఇచ్చి ఈ మెయిన్ అనే ఫంక్షన్కి ముందు ఇట్లా రాయాలి. ఎవరికైతే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నారు, అంతే ఫంక్షన్ అనే ఫిక్స్ అవ్వండి. అంటే ఏంటి సార్, వైడ్ ఎందుకు రాయాలి సార్, మెయిన్ ఎందుకు రాయాలి సార్, నేను చచ్చిపోతా సార్ అది చెప్పకపోతే. ఓపెన్ కర్లీ పారెంథసిస్ ఏంటి సార్, క్లోజ్ పారెంథసిస్ ఏంటి సార్, ఓపెన్ కర్లీ బ్రేస్ ఏంటి సార్, క్లోజ్ కర్లీ బ్రేస్ ఏంటి సార్, ప్లీజ్ సార్ దయచేసి చెప్పండి సార్ అని టెన్షన్ పడకుండా ప్రశాంతంగా వింటే నేనే చెప్పుకుంటా క్లాస్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అలా ఫీల్ అవుతారు స్టార్టింగ్ స్టేజ్లో. నేను చెప్పింది వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కుదిరితే మమ్మల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయండి. ఇమిటేట్ చేయటం అంటే గుర్తుపెట్టుకున్నానా, వేరే వాళ్ళకి నాలాగా నువ్వు చెప్పడానికి ట్రై చేయి. నాలాగంటే నాలా యాక్ట్ చేయమని కాదు, బాగా చెప్పడానికి ట్రై చేయి. బాగా ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నానా, అలా నీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాడికి చెప్పడానికి ట్రై చేయి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇమిటేషన్. ఫ్యాకల్టీని ఇమిటేట్ చేయడం అంటే చెప్పడం గురించి ఇమిటేట్ చేయడం. సి లాంగ్వేజ్ నేను ఎలా చెప్తున్నాను, మీరు ఎలా చెప్పడానికి ట్రై చేయండి. ఎవరు చెప్పలేదు స్టార్టింగ్, టేక్స్ టైం. అది ప్రాక్టీస్ అంటే. అర్థం చేసుకోవాలి ఫస్ట్, తర్వాత అది అర్థం ఎంతవరకు చేసుకోవాలి, నేను ఎంతవరకు చెప్తున్నాను అంతవరకు అర్థం చేసుకోండి ఫస్ట్. ముందు అది పర్ఫెక్ట్గా రానివ్వండి, ఆ తర్వాత ఎలాంటి టాస్క్ అయినా మనం చేయగలుగుతాం. చాలామంది అడుగుతున్నారు అనమాట నాకు, సార్ నాకు కోడింగ్ రాయడం రావట్లేదు, స్కిల్స్ రావట్లేదండి. ముందు నేను చెప్పిన మాట విని, నేను చెప్పిన ప్రతి పాయింట్ నీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు చూసుకో, కోడింగ్ స్కిల్స్ ఆటోమేటిక్గా వస్తే నేను హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ కూడా చేయాల్సిన అవసరం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, అదంతే. ఓకేనా? యా. నెక్స్ట్, ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ మోటివేషన్స్ ఆ మాత్రం కావాలి. ఓకే, ఎవరైనా సి ఆల్రెడీ కొద్దిగా వచ్చిన వాళ్ళు కొద్ది బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ తప్పదు వినాలి మిగిలిన వాళ్ళ కోసం. ఓకేనా?
అందరి కోసం కదా క్లాస్, ఒకరి కోసం ఇద్దరి కోసం కాదు కదా. సో ఆ మాత్రం ఓపిక ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి రా, ఏంట్రా ఇది? వాట్ ఈస్ అ ఫంక్షన్? ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్కరికి డైలీ అడిగే క్వశ్చన్ ఇది, ఇంకా డైలీ అడుగుతూనే ఉంటా. వాట్ ఈస్ అ ఫంక్షన్? A function is a block. It's my own definition. Remember, it's not a textbook definition. A function is a block which has name, ends with pair of parentheses, and name is preceded by. Sir. Listen time. Sir. The name is preceded by. ఎవరు మళ్ళీ Model. కాదు కాదు, సౌండ్ ఎక్కడ వినిపిస్తుంది అనేది నేను అది చూస్తున్నా. సౌండ్ నాకు తెలియదు సార్, అంటే అక్కడ స్టార్ మార్క్ పెట్టారు కదా సార్ పైన, ఎప్పుడు డైలీ డాష్ ఉంటాయి. ఒక్క నిమిషం. ఎక్కడ మాధవ్ నాకు కనిపించట్లేదు. సార్ లేకపోతే మీరు మ్యూట్ చేశారు సార్. వెంకట, పోలవరపు వెంకట ఎవరో ఉన్నారు. ఎవరు? నువ్వేనా? ఒకసారి మ్యూట్ చేయి. అక్కడ నుంచి వినిపిస్తుంది. ఏదైనా వెనక ఏమైనా టీవీ ఏమైనా పెట్టారా? పక్క నుంచి వినిపిస్తుంది. నీకు వినిపిస్తున్నాయి ఆ సాంగ్స్ ఏవో సంథింగ్ మంత్రాల్లాగా వస్తుంది. మాకు వినిపిస్తుంది కదా, నువ్వు ఆన్ చేసినప్పుడే వస్తుంది, మ్యూట్ చేసినప్పుడు రావట్లా, అన్మ్యూట్ చేసినప్పుడే వస్తుంది మాకు. యా యా అదే ఇదే చెప్పాను మాధవ్ నీకు చెప్పింది కూడా అదే, కొద్దిసేపు ఆగు. ఇప్పుడు నువ్వు అడిగావు కదా, అట్లానే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా అదే, కొద్దిసేపు ఆగండి, ప్రతి పాయింట్ అర్థమైంది. నేను చెప్పింది ఫస్ట్ అని నేర్చుకోండి. ఈ స్టార్ ఇచ్చాను ఏంటి నేను చెప్తా, ఒక్క నిమిషం ఆగితే, కొద్దిసేపు ఆగితే అర్థమైనా, ప్రతిదీ చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి రా, ఈ మెయిన్ ఏంటి? మెయిన్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. యా, ఏ ఫంక్షన్ ఇస్ అ block which has name, ends with pair of parentheses, and లేకపోతే ఇలా రాద్దాం సింపుల్ గా, ఇంకా సింపుల్ గా ఉండేటట్టు. and it has means that block has a return type. అంటే ఇలా రిటర్న్ టైప్ అంటే వైడ్ ఉండొచ్చు, ఇంట్ ఉండొచ్చు, లేకపోతే ఫ్లోట్ ఉండొచ్చు. తర్వాత మాట్లాడదాం వీటి గురించి. అంటే ఏంటి అని అడగద్దు, చెప్తున్నా కదా, నేను చెప్పేది వినండి, అది అర్థం చేసుకోండి. చెప్పండి అప్పుడే అడగద్దు, టేక్స్ టైం. కొంచెం నేర్పుతాను అందుకని. ఓకేనన్నా? ఇప్పుడు చెప్పు, మెయిన్ ఫంక్షన్ రాసేసాం సార్. మెయిన్ ఫంక్షన్లో ఏముంటాయి? ఏ ఫంక్షన్ ఇస్ అ బ్లాక్ విచ్ హ్యాస్ నేమ్, ends with pair of parentheses, and it has a written type, and it contains set of statements. which has name, ends with pair of parentheses, and parenthesis preceded by written type అంటే సరిపోద్ది, లేదంటే a written type, and it contains set of statements. or ఇందులో ఏముంటాయంట? set of statements ఉంటాయంట. and it contains set of statements or instructions. that's it. చూసారు ఇప్పుడు ఏమర్థమైంది? ఫంక్షన్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఏం లేదు. ఇది
ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈజ్ అ వేరియబుల్. దీని గురించి నేను ముందు చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, వాట్ ఈజ్ అ వేరియబుల్. దాని గురించి చెప్తా. కామా బి కామా సి, వీటిని యాక్చువల్గా ఏబిసిని ఏబిసి ఆర్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్. వాట్ అబౌట్ ఇంట్? ఇంట్ ఈజ్ అ డేటా టైప్. ఇప్పుడు ప్రతిదీ క్వశ్చనే మీకు. వాట్ ఈస్ కామా? ఇది కామా. ఓకే, ఈ కామా ఉంది కదా, కామా స్పెల్లింగ్ ఏంటి? సిఓనా సిఏనా? సిఓనే కదా. ఒక్కోసారి అంతే, మైండ్ పని చేయదు, తెలిసిన స్పెల్లింగ్ కూడా మర్చిపోతూ ఉంటాం. కామా 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 ఏదో ఒకటిలే. ఓకే, కావాలంటే తర్వాత చూసుకుందాం స్పెల్లింగ్. కామా అంటే ఏంటి? సపరేటర్. మరి సెమీకోలన్ సార్ is also a separator. ఈ ఒక్క స్టేట్మెంట్లు ఉన్నాయా సార్? ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అంటారు సార్? అలా కూడా అనొచ్చా? ఈ స్టేట్మెంట్ కూడా ఏదో స్టేట్మెంట్ అంటామా? ఎస్, వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. అది. Okay, now I'm again asking you, these statements are preprocessor statements. ఓహో, దీన్ని ప్రీప్రాసెస్ స్టేట్మెంట్ అంటారు అనమాట. ఇది దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్ ఆర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ ఆర్ రైటింగ్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ ని రాయటం అంటారు, సింప్లీ ఫంక్షన్ అంటారు. ఇక్కడ ఈ పార్ట్ చూస్తే ఫంక్షన్ హెడర్. ఓకే, హెడ్, ఫంక్షన్ హెడర్ అండ్ ఫంక్షన్ బాడీ. టోటల్గా బాడీ హెడర్ కలిపితే ఫంక్షన్ అంట. ఫంక్షన్ ఓకే, కొంత అర్థమైంది. వాట్ ఈస్ దిస్ స్టేట్మెంట్ అని ఎప్పుడైనా అడిగాను అనుకో, వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్, దట్ ఈస్ ద ఆన్సర్. హౌ మెనీ వేరియబుల్స్ యూ హ్యావ్ డిక్లేర్డ్? 3 variables I have declared. By using which data type you have declared? By using int data type I have declared. What is it? It's a comma, it is a separator. A వేరు, B వేరు, C వేరు అని వేరు చేయడానికి, సపరేట్ చేయడానికి యూజ్ చేసే సింబల్. మరి సపరేటర్ అని ఏమంటాం? మరి ఇదేంటి, ఇది కూడా సపరేటర్ అంటున్నారు, మరి ఇది కూడా సపరేటర్ అంటారు. ఇది సపరేట్ చేసేది ఏని, బిని, సిని, ఆ 3 వేరు అని. మరి సెమీకోలన్ సపరేట్ చేసేది ఏంట్రా అంటే, ఇదిగో ఈ స్టేట్మెంట్ మొత్తం కలిపి చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది వేరు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది వేరు అని చెప్పడానికి. మరి సార్ ఇక్కడ సెమీకోలన్ తీస్తే పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఎలా తీసుకుంటే తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఎక్కడ వరకు? అలా 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 పోండి, ఎక్కడి వరకు వెళ్తారు? అబ్బో వద్దులే, ఓ పని చేద్దాం, ఇక్కడ వరకు. అంటే ఆ రెండు కలిపి ఒక స్టేట్మెంట్ అయిపోద్ది. ఆ స్టేట్మెంట్ వేరు, ఈ స్టేట్మెంట్ వేరు అని సపరేట్ చేయడానికి యూజ్ చేసేదే సెమీకోలన్. ఓ, ఇప్పుడు అర్థమైంది సార్ సెమీకోలన్ ఎందుకు ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ వేరు, అది వేరు, ఈ స్టేట్మెంట్ వేరు అని సపరేట్ చేయడం ఎలాగా? సమ్ సింబల్ మస్ట్ బి దేర్, దాట్ సింబల్ ఈస్ కాల్డ్ సెమీకోలన్. విత్ ఇన్ ఏ స్టేట్మెంట్ మళ్ళీ సపరేషన్స్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి, అప్పుడు కామా ఇలాగా. ఓకే, ఎస్. Now the question is what is variable, what is data type? ఇవన్నీ మనకి డౌట్స్ వస్తాయి కదా, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇట్స్ వెరీ స్మాల్ ప్రోగ్రామ్. నేను ఇలానే చెప్పడానికి ట్రై చేస్తా, ప్రతి పాయింట్ అర్థం అవ్వాల్సిందే మెల్లగా అయినా. ఫాస్ట్గా చెప్పేసి ఏదో నోట్స్ ఇచ్చేసి వెంటనే ఒక ప్రోగ్రామ్ చెప్పేసి ప్రాక్టీస్ చేసుకోండి అనే టైప్ కాదు, మనం కొద్దిగా డిఫరెంట్గా చెప్తాం, ప్రతిదీ చెప్తాం. మీరు తొందరపడదు, చెప్పింది అర్థం చేసుకుంటా ఉండండి. దీంట్లో ఇప్పుడు మనకు అర్థమైంది, ప్రింట్ఎఫ్ పర్ఫెక్ట్గా అర్థమైంది, ఏదో ప్రింట్ చేయడానికి అని అర్థమైంది అంతే. గెట్ సేజ్ గురించి అర్థమైంది. సిఎల్ఆర్ఎస్ఆర్ అంటే ఆయమ్మ అని చెప్పాను నీకు,
వచ్చి క్లీన్ చేసిపోద్ది మొత్తం కన్సోల్ మానిటర్ని. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏని బిని యాడ్ చేసి సిలో స్టోర్ చేసా, అది అర్థమైంది. సిని ప్రింట్ చేసా. ఎందుకు ఇట్లా రాసాం ఏంటో తర్వాత ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో మీకు కొత్తగా కనిపించింది ఇప్పుడు ఏంటంటే, గుర్తుందా దీన్ని ఏమన్నాను? డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే దాన్ని ఏమన్నాను రా? డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఏమన్నాను దాన్ని? కామెంట్. కామెంట్స్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, కామెంట్స్. మరి ఇదేంటి సార్? కలర్ మ్యాచింగ్ సార్, సేమ్ కలర్ సార్, సో దట్ మేబీ ఇట్ ఈస్ కామెంట్ సార్. ఎస్ సార్, ఇట్ ఈస్ ఆల్సో కామెంట్. కామెంట్స్ అనేవి అర్థమైందా? 2 టైప్స్లో ఉంటాయి. యాక్చువల్ అయితే సిలో ఒక కామెంటే ఉండేది, ఇది మల్టీలైన్ కామెంట్సే ఉండేది. ఈ సింగిల్ లైన్ కామెంట్స్ యాక్చువల్గా C++ ఎడిటర్లో మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ప్యూర్ సి ఎడిటర్స్ ఉంటాయి, దాంట్లో సపోర్ట్ చేయదు ఈ స్టేట్మెంట్. నేను రాసింది ప్యూర్ సి ఎడిటర్స్ కొన్ని ఉంటాయి, అర్థమైందా? ఆ ప్యూర్ సి ఎడిటర్స్ సింగిల్ లైన్ కామెంట్స్ సపోర్ట్ చేయవు, బికాస్ సి హ్యాస్ ఓన్లీ మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ అంటే మోర్ దాన్ 1 లైన్ ని ఒకేసారి కామెంట్స్ లో పెట్టడం. ఎట్లా సార్ అంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ కాదు, ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. అసలు కామెంట్స్ అంటే ఏంటి సార్? చెప్పాను ఆల్రెడీ మీకు. మన ప్రోగ్రామ్ని పిలిచి మన కంపైలర్ని పిలిచి మన ప్రోగ్రామ్ని కంపైల్ చేయమని చెప్పాను అనుకో, అరే కంపైలర్ వచ్చి కంపైల్ చేయి అంటే కామెంట్స్ తప్ప కామెంట్స్ని ఇగ్నోర్ చేసి మిగిలిన స్టేట్మెంట్స్ నువ్వు కరెక్ట్గా రాసావు చెక్ చేసుకుంటుంది. అంటే కామెంట్స్లో ఏమున్నా దానికి అనవసరం, పట్టించుకోదు. నువ్వు ఒక స్టోరీ రాసుకున్నా ఏమనుకోదు, ఓకేనా? ఏం రాసుకున్నా ఓకే. కామెంట్స్లో వాటిని అసలు ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్గా కన్సిడర్ చేయదు, ఇగ్నోర్ చేస్తుంది. సో ఇగ్నోర్ చేసే స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటాయంటే ప్రోగ్రాంలో అవి కామెంట్స్. మరి కామెంట్స్ ఎందుకు రాయాలి అంటే, మన ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మన ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ రాసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ అంటే మెయిన్ ఫంక్షన్ నేను రాసా, ఎందుకు రాశాను, ఐ హావ్ రిటన్ మెయిన్ ఫంక్షన్ సో అండ్ సో పర్పస్. I have declared 3 variables, right? I have declared ABC variables of type integer because of them this reason అని అట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల నీ ప్రోగ్రామ్ గురించి నీకే ఫ్యూచర్లో అర్థమైంది. పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తాం, చాలా బిగ్ ప్రోగ్రామ్స్ రాస్తాం, దాంట్లో ఏ వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేసాం, ఏ ఫంక్షన్ ఎందుకు రాసాం, ఈ హ్యాష్ ఇంక్లూడ్ రాస్తే అది ఎందుకు రాసాం, అట్లా ప్రతిదాన్ని లాజికల్గా ఏదైతే చేస్తుంటా పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల నువ్వు రాసిన ప్రోగ్రామ్ నీకు ఫ్యూచర్లో అర్థమైంది. ఒక్కోసారి చాలా టఫ్ లాజిక్ని చాలా కష్టపడి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. అక్కడ 1 month 2 months తర్వాత చూస్తే నీ కోడ్ నీకే అర్థం కావచ్చు, మర్చిపోతాం. మళ్ళీ ఆ పాత బుక్స్ అన్ని ఓపెన్ చేసి అక్కడ ఏం రాసాను తెలుసుకొని అప్పుడు అర్థం చేసుకునే కంటే రాసేటప్పుడే ప్రతి లైన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా నువ్వు పెట్టుకుంటే నీకు అర్థమైంది. ఫ్యూచర్లో నీ ఫ్రెండ్కి కనుక ప్రోగ్రామ్ ఇస్తే, లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ డెవలపర్కి ఇస్తే ఆ సాఫ్ట్వేర్ డెవలపర్కి కూడా ఈజీగా అర్థమైంది. ఒకవేళ నీ కోడ్ వేరే వాళ్ళు చూసినా ఈజీగా అర్థమైంది. అందుకని కామెంట్స్ ఇస్తాం. సో ఇక్కడ కామెంట్స్ 2 types ప్రస్తుతానికి యూజ్ చేస్తుంది, బట్ యాక్చువల్లీ సి సపోర్ట్స్ ఓన్లీ మల్టీ లైన్ కామెంట్స్. బట్ ప్రస్తుతానికి చూసారా మనం చేస్తుంది C++ కమ్ సి ఎడిటర్, నో నేమ్ 1.cpp అని వచ్చింది చూసావా, అందుకని ఎడిటర్ సపోర్ట్ చేసేస్తుంది. ప్యూర్ సి ఎడిటర్స్ ఉంటాయి, దాంట్లో రాయలేం, కుదరదు. గాట్ మై పాయింట్? యా, ఇప్పుడు చెప్పండి రా. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ సింగిల్ లైన్ కామెంట్స్ సార్, ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్ మల్టీ లైన్ కామెంట్స్. సో కామెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఈ ఎడిటర్ సపోర్ట్ చేస్తుంది 2. సింగిల్ లైన్ సపోర్ట్ చేస్తుంది ఏ ఎడిటర్ ప్రస్తుతానికి, అండ్ ఆల్సో మల్టీ లైన్ కామెంట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్దాం వాట్ ఈస్ వేరియబుల్. వేరియబుల్ అంటే చెప్పేద్దాం. ముందు ఏదో ఒక వాల్యూ అసైన్ చేసి అవుట్పుట్ చూపించేసి Alt F9 కంపైలర్ పిలిచా, కంపైల్ చేయమని. హే కంపైలర్, కంపైల్ ద ప్రోగ్రామ్. సార్ కంపైల్ చేశాను, వార్నింగ్స్ ఏం లేవు, ఎర్రర్స్ ఏమి లేవు అని కంపైలర్ చెప్తుంది. కంపైలర్ మనం ఏమనుకున్నాం గుర్తుందా? రోబో చిట్టి, కంపైలర్ చిట్టి పిలిచాం, కంపైల్ చేస్తుంది, ఆఫ్సెట్ కోడ్ కూడా జనరేట్ చేసేసి ఉంటుంది కదా. ఎస్, కంట్రోల్ F9 ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయ్యి ఆ ఈఎక్సీ ఫైల్ రన్ కూడా అయ్యి అవుట్పుట్ వస్తుంది. అదిగో 30. వెరీ గుడ్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కొద్దాం. ఓపెన్ ద పెయింట్. Come and save it. సార్ ఎస్ చెప్పండి.
సార్ క్లియర్ స్క్రీన్ స్టేట్మెంట్ అక్కడే ఇవ్వాలి సార్, ఇంకెక్కడైనా అవ్వచ్చా సార్? చెప్దాం, కొద్దిసేపు ఆగు. వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాగా, అది చేసుకుందాం. తర్వాత సిఎల్ఆర్ఎస్ఆర్ చెప్దాం. ప్రతిదానికి రూల్ ఉంటుంది, ఎక్కడైనా రాసుకోవచ్చు సిఎల్ఆర్ఎస్ఆర్, తప్పే ఉంది. నువ్వు ఎప్పుడు కన్సోల్ మానిటర్ని కొంచెం చెప్పేద్దాం, అడిగి ఒక ఎలాగో ఫ్లోలో ఇంట్లో ఓపెన్ చేసే లోపల, ఒక ఇమేజ్ క్రియేట్ చేసే లోపల, ఎప్పుడు నువ్వు కన్సోల్ మానిటర్లో ఏదైనా డేటా ప్రింట్ చేసి ఉంటే ఆ డేటాని క్లియర్ చేయాలని ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాల్ చేయి. మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్లో ఉండాలా ఎండింగ్లో ఉండాలి, నీ ఇష్టం అది. ఎవరు అడిగిన డౌట్? డౌట్ అడిగింది ఎవరినన్నా? సార్ నేను సార్ అడిగింది సార్. హనీఫ్, యా హనీఫ్, మన ఇష్టం నాన్న. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ తీసుకొని సంథింగ్ రాసాం, ఎప్పుడు క్లియర్ చేయాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 టైప్స్ ఉంటాయి, 2 క్లాసెస్ ఉన్నాయి. ప్రీవియస్ క్లాస్ జరిగింది, బ్లాక్ బోర్డ్ మీద మొత్తం రాసి ఆ సార్ క్లాస్ చెప్పి వెళ్ళిపోయారు. నువ్వు రాగానే అరెస్ట్ చేస్తావు చేయవా? ఫస్ట్ థింగ్ అరెస్ట్ చేస్తా సార్. లేదు సార్ అది ఉంటే ఉంది, ఆ చివర నాకు కొద్ది ఖాళీ ఉంది, నేను అరెస్ట్ చేయను అనుకుంటే సిఎల్ఆర్ఎస్ఆర్ కాల్ చేయొద్దు, ఎక్కడో రాసుకో. రాసిన తర్వాత నాకు నచ్చినప్పుడు కొద్దిగా అరెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్, అది వేస్ట్ అనుకుంటే మళ్ళీ సిఎల్ఆర్ఎస్ఆర్ కాల్ చేయి. సో ఆ బ్లాక్ బోర్డ్ అనేది నువ్వు ఇచ్చుకో. ఇప్పుడు ఆ కన్సోల్ మానిటర్ మీద ఏదైతే అవుట్పుట్ నీకు కనిపిస్తుందో అదొక బ్లాక్ బోర్డ్ లెక్క. పాత అవుట్పుట్ని క్లియర్ చేయాలనుకుంటే ఫంక్షన్లో స్టార్టింగే కాల్ చేసి, అర్థమైందా? పాత అవుట్పుట్ ఉంటే ఉంది, నా అవుట్పుట్ కూడా మొత్తం ప్రింట్ చేస్తా, అసలు పాతది ఇది కనిపిస్తే కనిపించిన వదిలేస్తా, వదిలేయి. కొంత అవుట్పుట్ ప్రింట్ చేశాక మళ్ళీ సిఎల్ఆర్ఎస్ఆర్ కాల్ చేసి క్లియర్ చేస్తూ చెయ్యి, అది మన ఇష్టం. సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్ నీకు అర్థమైపోతుంది. చెప్తా అది ఇంకా అంతవరకు రాలా. వేరియబుల్ డిక్లరేషన్ దగ్గరే ఉన్నాం ప్రస్తుతానికి, అందుకే నేను కొద్దిగా ఓపిక ఉంటే అన్నీ వస్తాయి. ఉన్నది 1 అవర్ కదా, మరి ఎక్కువ డౌట్స్ క్లారిఫికేషన్కి వెళ్ళిపోయాం అనుకో అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి నేనేమనుకున్నా అంటే 1 అవర్ క్లాస్ ఇదే కాకుండా ఇంకా ఎక్స్ట్రా అవర్స్ కూడా మధ్యలో స్పెసిఫిక్గా పర్సనల్గా కూడా మెసేజ్ పెడదాం అనుకుంటున్నా, క్వశ్చన్స్ అడుగుతూ. ఇబ్బంది పెట్టకుండా వాట్ ఈస్ సి అని క్వశ్చన్ పెడితే నువ్వు ఆన్సర్ నాకు పెడుతూ ఉండాలి ఇంకా. అండ్ ఆ టైంలో నువ్వు డౌట్స్ కూడా అడగొచ్చు. డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ మీ ఇష్టం. డే మొత్తంలో నాకు క్లాస్ అయినప్పుడు లేదా ప్రస్తుతానికి బిజీ ఉన్నాను కాబట్టి మేబీ 1st తారీఖు వరకు నాకు చాలా బిజీగా ఉండొచ్చు. ఆ ప్రాజెక్ట్స్ అవ్వాలి, ఒకటి అయింది, ఇప్పటికి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, ఇంకో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, తొందరగా చేసేయాలి. అప్పుడు కొద్ది ఫ్రీ అవుతా, అప్పుడు మీ ఇష్టం. పూర్తిగా నా టీచింగే, ఈసారి నుంచి ప్రాజెక్ట్స్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటున్నా. ఓన్లీ ప్యూర్ టీచింగ్ మీద పూర్తిగా 100% సాటిస్ఫై చేయాలనుకుంటున్నా స్టూడెంట్స్ని, పర్ఫెక్ట్గా చెప్పి. ఓకే, అప్పుడు మీ ఇష్టం. రోజంతా ఎప్పుడు మెసేజ్ పెట్టినా సరే రిప్లై ఇస్తూ ఉంటా, ఎప్పుడు డౌట్ అడిగినా సరే రిప్లై ఇస్తూ ఉంటా. ఆ టైంలో బిజీగా ఉంటే ఐ మీన్ క్లాస్ బిజీ అని పెడతాను, తర్వాత మళ్ళీ నేనే రిప్లై ఇస్తా, లేకపోతే నువ్వు ప్రశాంతంగా నన్ను అడగవచ్చు. నేను అన్నాను కదా, నేను సార్ లాగా లెక్చరర్గా చూసి భయపడకుండా ప్రశాంతంగా మీ బ్రదర్ అనుకోండి, ఎలా ఫీల్ అయితే అలా అనుకున్నాను, రిలేటివ్ లాగా, ఇంట్లో వాళ్ళలాగా అడగొచ్చు, ఏం పర్లేదు, అస్సలు భయపడాల్సిన అవసరం. ఓకేనా? వాట్ ఈస్ ఎ వేరియబుల్? A variable is a name given to the memory location. A variable is changeable. కొన్ని పాయింట్స్ ఇలా చెప్పుకోవచ్చు, లేదా సింప్లీ we can say a variable represents a memory location. ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ ఒకటే. A variable represents a memory location. ఇప్పుడు నాకు క్లారిటీ రావాల్సింది. అయితే వేరియబుల్ అంటే ఇది చెప్పాను, హౌ టు డిక్లేర్ ఎ వేరియబుల్. హౌ టు డిక్లేర్ ఎ వేరియబుల్ పాయింట్స్ చెప్పాను కదా, ప్రతి పాయింట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. చెప్పాను కదరా మన క్లాస్ వేరు, బయట వాళ్ళ క్లాస్ వేరు. ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్ చిన్న భయం ఉంటుంది కదా, అందుకోసం ఎక్కువసార్లు చెప్తున్నా. పోను మళ్ళీ రిపీట్ చేయను అన్ని. ఏమైనా చెప్తారా నాన్న, భయపడద్దురా నాన్న, ఆ మోటివేషన్ క్లాస్ మరి లాస్ట్లో ప్రతి క్లాస్లో ఉండు. ఒక 1 వీక్ అట్లా పట్టేసరికి నా గురించి నా స్టైల్ నీకు అర్థమైపోద్ది కాబట్టి అప్పుడు వెయిట్ చేస్తావు నువ్వే. హౌ టు డిక్లేర్ ఎ వేరియబుల్ by using data type. We can declare a variable
by using data type. డేటా టైప్ అంటే ఏంటి చెప్తా ముందు వేరియబుల్ గురించి కొద్దిగా అర్థమయ్యాక, కానీ బ్లైండ్గా కొన్ని డేటా టైప్స్ చెప్తాను, ఇక్కడ రాస్తాను, అవి డేటా టైప్స్ అంట అని గుర్తుపెట్టుకోండి. ఇన్ సి లాంగ్వేజ్ basic primary we have 4 basic primary data types. డేటా టైప్స్ గురించి ఇన్డెప్త్ వెళ్ళినప్పుడు ఇన్డెప్త్ పర్ఫెక్ట్ నేర్చుకుందాం, పర్ఫెక్ట్ అన్ని అర్థం అవుతాయి. ప్రస్తుతానికి బేసిక్గా ఒక 4 కామన్గా యూజ్ చేస్తాం, అవేంటో చెప్తున్నా. బేసిక్ ప్రైమరీ డేటా టైప్స్ ఆర్ 1 int, long, float, char. int, long, float, double, ఈ 4 ప్రస్తుతానికి అవి డేటా టైప్స్ అని గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అవసరంలా. అంటే ఏంటి క్వశ్చన్ కొద్దిసేపు పక్కన పెట్టండి. చెప్పండి రా బంగారం, ఏంటివి డేటా టైప్స్? ఏంటివి డేటా టైప్స్? నైస్. int is a data type sir, long data type, float data type, char data type. అవునా? అంతే, అర్థమైపోయింది మనకి డేటా టైప్స్ అంటే. అదేం సార్ అట్లా నేను మీరు చెప్పేది మీ క్లాస్ అంటే, దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఎప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కరికి, లర్నర్ స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి చెప్పేది. మీ ఇంట్లో చిన్న పాప చిన్న బాబు ఉన్నారనుకున్నాం, పాప కానీ బాబు కానీ, చిన్న పాప 1 year 6 months 9 months బేబీ, నువ్వేం చేసావంటే ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళి ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 6 or 7 8 చందమామ గురించి చెప్తున్నావు తినిపిస్తూ. అదిగో నాన్న చందమామ అని. ఏమర్థమైందని చెప్తున్నావు? నేర్చుకుంటుందిలే, లేకపోతే అది ఏదో కనిపిస్తుంది కదా అటు చూసి కొద్దిగా ఒక ముద్ద అయినా తినిద్దని. అయిపోయింది, 1 day అయింది, 2nd day మళ్ళీ బయటకు వచ్చినావు, తినట్లా ఏడుస్తుంది, మళ్ళీ బయటకు వచ్చినావు, అటు ఇటు చూపిస్తే అదిగో నాన్న చందమామ అన్నావు, ఈ అన్నవింది, ఏదో కొద్దిగా అర్థమైనట్టు, ఓకే వెరీ గుడ్. మళ్ళీ అయిపోయింది, తిన్నింది కొద్దిగా బయట లోపల తీసుకుపోయినావు, మళ్ళీ 3rd day మళ్ళీ బయటికి తీసుకొచ్చినావు. అదే టైంలో అదిగో చమమ్మ అంటది, చమమ్మనో చందమామనో ఏదో ఒకటి చెప్పుద్ది. వాట్ ఇట్ మీన్స్ దాని మీనింగ్ ఏంటి? తనకి చందమామ గురించి తెలిసిపోయిందా? ఎప్పుడు తెలుస్తుంది? చాలా పెద్ద అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళినాక అక్కడ క్లాసులో చందమామ గురించి లేకపోతే ఈ టోటల్ విశ్వం గురించి చెప్తూ ఉంటారు చూడు, గ్రహాల గురించి, అప్పుడు కదా చందమామ అంటే ఏంటి అని ఒక క్లారిటీ వచ్చేది. అవునా? ఇప్పుడు మీరెవరు? ఆ 9 months బేబీ టైపు. ప్రస్తుతానికి చందమామ చూపిస్తున్నా అనుకో, ఇంట్ లాంగ్ ఫ్లోట్ డబుల్ చందమామ అన్నా అనుకో, అంటే డేటా టైప్ అన్నా అనుకో, అది చూసి ఏంటో డేటా టైప్ అంటావు చూపించిండు అంటావు. రేపు కూడా ఏం చెప్తా, ఇంట్ లాంగ్ ఫ్లోట్ క్యార్ అనగానే నువ్వే చెప్పేస్తావు, కొద్దిగా మరి అంత చిన్నపిల్లలు కాదు కాబట్టి. ఏమనంటావు? డేటా టైప్ అంటావు. అది లెర్నింగ్ అంటే. మరి ఎప్పుడు సార్ నాకు పూర్తిగా అర్థమైంది అంటే, ఇంకో 2-3 రోజులు అర్థమైపోద్ది కదా. అక్కడైతే ఇయర్స్ కావాలి, ఇక్కడైతే డేస్ కావాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎప్పుడైనా లెర్నింగ్ అనేది ఈజీనే నాన్న, కాకపోతే మన థింకింగ్ని బట్టి అది ఈజీ అవుతుంది. టీచ్ చేసే ఆ పర్సన్ అది ఈజీ నాన్న, పెద్ద కష్టం కాదు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలని ముందు తనకు తెలియాలి, టీచర్కి తెలియాలి, అప్పుడు అది ఈజీ అవుతుంది. నేను అంటాను ఎప్పుడు వర్క్షాప్స్కి సెమినార్స్కి చాలా కాలేజ్కి వెళ్తూ ఉంటా. ఆ వర్క్షాప్స్కి సెమినార్స్కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు లెర్న్. మీకేం తెలియాలి? ఎలా నేర్చుకోవాలో కూడా తెలియాలి. అర్థమైందా? అట్ ద టైమ్ ఆఫ్ లెర్నింగ్ కొన్ని స్టార్టింగ్ టైంలో కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉండాలి, కంపైలర్ కొన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు మాత్రం వాటిని కూడా పట్టేసుకొని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అట్లా దట్స్ వాట్ లెర్నింగ్. అండ్ చెప్పింది వినటం, వెంటనే ప్రాక్టీస్ చేయడం, వెంటనే చదవడం, ఎంత వస్తే అంత రాని, డే బై డే డే బై డే డే బై డే డే బై డే. ఒకరోజు నువ్వు అది తెలియకే పాపం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు బయట. సో ఇప్పుడు చెప్పండి, ఎందుకు చెప్పాను మీకు అర్థం ఉంటుంది. ఇంట్ లాంగ్ ఫ్లోట్ క్యార్. ఇప్పుడేంటో చెప్పండి నాన్న అందరూ. ఇంట్ లాంగ్ ఫ్లోట్ క్యార్ ఏంటవి?
డేటా టైప్స్. థ్యాంక్ యూ. డేటా టైప్స్ అని అర్థమైపోయింది మనకు అప్పుడే. ఇప్పుడు నేను చెప్తున్నా, వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే డేటా టైప్ అవసరమా లేదా సి లాంగ్వేజ్లో? ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ నాట్? ఎస్ నెసెసరీ. ఎస్ సార్. ఎస్, ఇట్స్ కంపల్సరీగా కావాల్సింది, నెసెసరీనే. ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే డేటా టైప్స్ లేకుండా వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం కుదరదు అని సి లాంగ్వేజ్లో. దట్స్ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి. ఒక వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ రాస్తున్నా. ఎగ్జాంపుల్ ఆర్ వి కెన్ సే సింటాక్స్ చెప్దాం. సింటాక్స్ టు డిక్లేర్ అ వేరియబుల్, ఎ సింగిల్ వేరియబుల్. ఒక్క వేరియబుల్ డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఇది. ఏంటి సార్ సింటాక్స్? సింటాక్స్ అంటే ఒక పద్ధతి అని చెప్తాను చూడు, ఆ పద్ధతి డిక్లేర్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంట్రా అంటే చెప్తా. ఎట్లా? ఇదిగో ఇలా సింటాక్స్. ముందు డేటా టైప్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ తెలుసుగా మీకు, దాంట్లో రాస్తున్నా ఏమని, డేటా టైప్ కంపల్సరీ అని చెప్తున్నా. దీన్ని సింటాక్స్ అంటారు. సింటాక్స్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో గనక ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నామంటే దాని మీనింగ్ అది మ్యాండేటరీ, అంటే డేటా టైప్ లేకుండా వేరియబుల్ డిక్లేర్ చేయలేవు అని చెప్పడానికి హింట్ ఏంటి? లెస్ దాన్ గ్రేటర్ దాన్. సింటాక్స్ అని ఎప్పుడైనా చెప్పినప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మీరు చూస్తే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ yes, that is mandatory, it's must, without having that you can't do this something అట్లా అనమాట. ఇప్పుడు డేటా టైప్ లేకుండా వేరియబుల్ డిక్లేర్ చేయడం. నెక్స్ట్ ఏంటి? వేరియబుల్ నేమ్ లేకుండా వేరియబుల్ ఎట్లా? వేరియబుల్కి ఒక నేమ్ ఇద్దాం, వేరియబుల్ ఆర్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ అనొచ్చు లేదా వేరియబుల్ నేమ్ అనొచ్చు. డిక్లరేషన్ టైంలోని సమ్ టైమ్స్ వాల్యూ ఇస్తాం, సమ్ టైమ్స్ వాల్యూ ఇవ్వం. మన ఎగ్జాంపుల్లో చూస్తే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనే సైన్ చేసేసా, వాల్యూ ఇచ్చాను. సమ్ టైమ్స్ వాల్యూ ఇవ్వకపోయినా పర్లా. అందుకని వాల్యూ ఇవ్వటం అనేది ఆప్షనల్ కాబట్టి ఈ సింబల్లో పెడతాం. ఆ సింబల్ మీనింగ్ ఏంటి? ఆప్షనల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అని మీకు అర్థం అవడానికి. ఈక్వల్ టు వాల్యూ, సెమీకోలన్ అంటారా? స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకోలన్ ఉండాలి కాబట్టి పెట్టు. సో దిస్ ఈస్ ద సింటాక్స్ టు డిక్లేర్ అ వేరియబుల్. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కూడా అంటారు దీన్ని, అసైన్ చేయడం వాల్యూ. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేయనా? చేయండి సార్. ఇలా డిక్లేర్ చేయాలి. అప్పుడు ఏమని డిక్లేర్ చేయాలి? ముందు డేటా టైప్. ఉన్న 4 డేటా టైప్స్ ఏదో ఒకటి తీసుకుందామా? ఫస్ట్ డేటా టైప్ తీసేసుకుందాం. వేరియబుల్ నేమ్ అంటే సార్ ఏదో ఒకటి ఇద్దాం అబ్బా, ఏనో బీనో సీనో డీనో ఎన్నో ఏదో ఒకటి ఇద్దాం. ఎన్ అని ఇచ్చేసారు. ఈక్వల్ టు వాల్యూ ఇక్కడ అసైన్ చేయనా సార్? డిక్లరేషన్ టైంలో అసైన్ చేయొచ్చు, లేకపోతే ఇలా వదిలేసిన పర్లేదు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ఎన్? ఎన్ ఈస్ ఎ వేరియబుల్. విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్? ఏ డేటా టైప్ యూజ్ చేసా? ఇంట్. So n is a variable of type int. N is a variable of type int. That's nice. Very good. n అనేది int type variable anta. ఇది కూడా okay. Now float f is equal to 500.00. Now tell me, what is f? F is a variable. What is float? Float is a data type. 500.00 is the value, equal to అసైన్ చేయడానికి యూజ్ చేస్తున్నా 500 f కి, దాన్ని ఆపరేటర్ అంటారు. సెమీకోలన్, సపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, సపరేటర్. char ch is equal to, వద్దులే ఇంతే. ఇప్పుడు చెప్పు, n is a variable, f is a variable, ch is a variable. ch is a variable of type char, f is a variable of type float, n is a variable of type int. Got it? Yeah. Long L equal to some 10,000 value. Yeah, ఇప్పుడు చెప్పండి. L is a variable, ch is a variable, f is a variable and n is a variable. సార్ ఓకే సార్, బాగానే ఉంది. n అంటే వేరియబుల్ అంటున్నారు కదా, లేదా వేరియబుల్ నేమ్ అంటున్నారు కదా. అసలు నా క్వశ్చన్ ఏంటంటే,
ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరుగుద్దో ఒక్కటి చెప్పరా ప్లీజ్. ఇది అసలు ఈ లేదంటే ఇలా చెప్తాం, అసలు మనం కంప్యూటర్తో మాట్లాడుతున్నామా లేదా? సి లాంగ్వేజ్ నేర్చుకుని ఏం చేస్తాం? సి లాంగ్వేజ్ నేర్చుకుని దీని ద్వారా కంప్యూటర్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నామా లేదా? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. మరి ఏం చెప్పావు ఈ స్టేట్మెంట్ ద్వారా? నువ్వు చెప్పు, ఇక్కడ వరకు చూడు. ఆ స్టేట్మెంట్ ద్వారా కంప్యూటర్కి ఏం చెప్పావు? ఏం చేయమని చెప్తున్నావు? యు ఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్, రైట్? అసలు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నదే కంప్యూటర్తో మాట్లాడడానికి. ఎలా మాట్లాడదామంటే ఇదిగో ఇలా మాట్లాడదామని. ఇలా మాట్లాడడం ఏంటి సార్? అంతే, ఇలానే మాట్లాడతాం. సి లాంగ్వేజ్ రాశాను ప్రోగ్రామ్ని, ఈ ప్రోగ్రామ్ తనకిస్తా. ఇంకా చెప్పాలంటే సి ప్రోగ్రామ్ దానికి ఇవ్వడం అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తనకిస్తా. హే కంప్యూటర్ డూ దిస్, హే కంప్యూటర్ డూ దిస్, హే కంప్యూటర్ డూ దిస్, హే కంప్యూటర్ డూ దిస్ అండ్ డూ దిస్. Every statement is a instruction or command given to the computer. అయితే నేను అడుగుతున్నా సార్ ఇప్పుడు డౌట్, అసలు మీరు అన్నది కరెక్టే, నాకు అర్థమైంది. ప్రతి ఇది కూడా ఇన్స్ట్రక్షన్ అని చెప్పారు. ప్రతి కమాండ్ అండ్ సారీ ప్రతి ఏదైతే స్టేట్మెంట్ రాశానో ఆ స్టేట్మెంట్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఇస్ గివెన్ టు ద కంప్యూటర్ అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ నేను రాస్తే ఏమని కంప్యూటర్ చెప్పినట్టు, ఏమని కంప్యూటర్తో నేను మాట్లాడుతున్నట్టు? ఇదిగో కంప్యూటర్ ఏమని మాట్లాడుతున్నట్టు కంప్యూటర్తో? ఇది నేను కదా? నేనేగా టైప్ చేసింది, అది నేనేగా ఇస్తుంది. అది ఎవరికి ఇస్తున్నా? నేను ఇప్పుడు ఈ కమాండ్ని కంప్యూటర్కి ఇస్తున్నా, అవునా కదా? ఎస్. నౌ ద క్వశ్చన్ ఇస్, సార్ కంప్యూటర్కి ఇస్తున్నారు, బాగానే ఉంది. ఈ కమాండ్ని ఈ కంప్యూటర్కి ఏమని చెప్తున్నట్టు మీరు? పోనీ ఆ కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా వెళ్తుందంటే మనకు తెలుసు, మధ్యలో ట్రాన్స్లేటర్ ఉంటాడు, కంపైలర్ అనే ట్రాన్స్లేటర్, అవునా? వాడేమో మన ఇన్స్ట్రక్షన్ మిషన్ కోడ్లో కూడా కన్వర్ట్ చేస్తాడు. అది మర్చిపోకూడదు కదా ఎప్పుడు. మైండ్లో ప్రతిదీ క్లియర్గానే ఉండాలి. మనం కంపైలర్ దేంట్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు, ఇదే ఇన్స్ట్రక్షన్ని ఏదో ఒకటి అనుకుందాం, 110 అట్లా ఏదో సమ్ ఇన్స్ట్రక్షన్ అనుకుందాం. ఇప్పుడు కంప్యూటర్కి వెళ్ళింది, ఓకే. కంప్యూటర్కి ఏమని చెప్పినట్టు నువ్వు ఇప్పుడు చెప్తా. డ్యూ నో అబౌట్ ర్యామ్? ర్యామ్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? మన కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది, అవునా? ర్యామ్ అంటే ఏంటి, హార్డ్ డిస్క్ అంటే ఏంటి? ర్యామ్ ఒకసారి చూపించిన. ర్యామ్ ఇదిగో, ఒకప్పుడు ఇల్లండి, పాతి అన్నీ ఉన్నాయి చూసుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్. వీటిని ఏమంటారు? ర్యామ్ అంటారు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అంటారు. దీంట్లో మనం డేటా స్టోర్ చేయొచ్చు. మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది కదా, పెన్ డ్రైవ్లో మనం డేటా స్టోర్ చేస్తూ ఉంటాం. ఇదిగో పెన్ డ్రైవ్, ఇక్కడ ఒకటి ఉంది. పెన్ డ్రైవ్ ఉందా? ఈ పెన్ డ్రైవ్లో మనం డేటా స్టోర్ చేయొచ్చా? దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, దాంట్లో టెంపరీగా స్టోర్ అయ్యింది, దీంట్లో పర్మనెంట్గా స్టోర్ అయ్యింది. పర్మనెంట్ అంటే ఏంటి సార్? కొద్దిగా దీంట్లో డిలీట్ చేసేంత వరకు ఉంటుంది, అది పర్మనెంట్ అంటే. మనకి కావాలని డిలీట్ చేస్తే తప్ప డిలీట్ కాదు. కానీ అక్కడ అలా కాదు, ఆటోమేటిక్గా డిలీట్ అవుతూ ఉంటుంది సమ్ టైం తర్వాత, సమ్ స్కోప్ తర్వాత అని చెప్తూ ఉంటాం. అందుకే ఇది పర్మనెంట్, అది ర్యామ్ అనేది అక్కడ టెంపరీ. కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది. ఇదైతే ఎక్స్టర్నల్ డ్రైవ్ లెక్క, అవునా కదా? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లెక్క. ఇక్కడ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉండాలి. ఇదిగో 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 చూడండి, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. దీనికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే, ఎక్కువ మెమరీ తక్కువ మెమరీ. ఇది 1 TB, ఇది మేబీ 4 GB ఎంతో 16 GB. దట్స్ ద డిఫరెన్స్. రెండు హార్డ్ డిస్క్ లెక్కే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైందా? ఎందుకనంటే దీంట్లో డేటా స్టోర్ చేస్తా పర్మనెంట్గా, దీంట్లో కూడా డేటా స్టోర్ చేస్తా పర్మనెంట్గా. రెండింట్లో మనం ఇప్పుడు స్టోర్ చేసేది పర్మనెంట్ డేటానే. అదే కమ్స్ టు ర్యామ్, ఈవెన్ మన సిస్టంలో కూడా ఇంటర్నల్గా హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, అది కూడా పర్మనెంట్ స్టోరేజ్. హార్డ్ డిస్క్ అంటే ఇది. ఇవి హార్డ్ డిస్క్స్ అంటే. ఓకే, హార్డ్ డిస్క్ లోపల ఇలా ఉంటుందిలేండి. హార్డ్ డిస్క్ లోపల కూడా CDs ఉంటాయి.
దాంట్లో డేటా రైట్ అవుతుంటుంది, స్టోర్ చేసుకుంటుంది, వాటి ద్వారా మళ్ళీ రీడ్ చేసుకోవచ్చు మనం బ్యాక్కి, అంతే తేడా. హ్యావ్ గాట్ మై పాయింట్? యా. సో ఒకసారి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు చెప్పండి రా, ఎందుకు సార్ ఆ రెండు చూపించారు అంటే కంప్యూటర్లో ర్యామ్ ఉందా? ర్యామ్ ఉంది సార్ కంప్యూటర్లో. ఇది ర్యామ్ అనుకుందాం, గ్రీన్ కలర్లో ఇద్దాం, ఎలాగో ర్యామ్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఇస్తూ ఉంటారు వాళ్ళు. దీంట్లో హార్డ్ డిస్క్ ఉందా? ఎస్, డెఫినెట్లీ హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. అది హార్డ్ డిస్క్ అనుకుందాం. మన కంప్యూటర్లో ఈ రెండు ఉంటాయి, దీనికి కనెక్ట్ అయి ఉంటాయి, దీంట్ లోపల ఉంటాయి, దానిలో ఉంటాయి. ఓకే, యా, ఇది హార్డ్ డిస్క్. నా ద క్వశ్చన్ ఈస్, నేను కనుక ఇంట్ ఎన్ అని ఇస్తే కంప్యూటర్ ఏమని మాట్లాడినట్టు నేను చెప్తా. సో ఐ యామ్ telling the computer to allocate 2 bytes memory per variable n. ఇంకా క్లియర్ చెప్పాలంటే I am telling the computer to allocate 2 bytes memory, and also I am telling the computer to allocate 2 bytes memory, and also telling that give the name n to that memory location. allocate చేసిన మెమరీకి ఈ పేరు పెట్టు అని చెప్తున్నట్టంట. అందులో అంత మీనింగ్ ఉందా సార్? ఉంది ఉంది ఉంది. ఇది చెప్తున్నట్టు. ఎవరికి చెప్తున్నాం? కంప్యూటర్కి చెప్తున్నాం. కంప్యూటర్కి చెప్తున్నట్టు మనం ఈ ఒక్క చిన్న స్టేట్మెంట్ మీనింగ్ అది. అంటే కంప్యూటర్ ఇప్పుడు ఏం చేస్తుంది సార్? ర్యామ్లో, ర్యామ్ అంటే మనం కొనేటప్పుడు చూడు 1 TB ర్యామ్స్ ఉంటాయి, 500 GB ర్యామ్స్ ఉంటాయి, అట్లా. సారీ 500 GB ఏంటి, నేను హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుతున్నా, సారీ. ర్యామ్ అంటే 2 GB, 4 GB, 8 GB అట్లా ర్యామ్స్ ఉంటాయి కామన్గా. 1 GB ఉండేవి, 512 ర్యామ్స్ కూడా ఉండేవి, అవునా? అలా 512 MB ర్యామ్స్ లేదా 1 GB ర్యామ్స్, 2 GB ర్యామ్స్, 4 GB ర్యామ్స్ లేదా 8 GB ర్యామ్స్ ఉంటాయి. 8 GB అంటే స్పేస్ లెక్క. ఓకే, 8 GB అంటే ఏంటి సార్ అంటే 8 గిగాబైట్స్ అని. గిగాబైట్స్ అంటే మళ్ళీ లెక్క ఉంటుంది. ఓకే, ఒక బైట్ అంటే ఇది లెక్కలు ఉంటాయి, అవన్నీ చెప్తా కొద్దిసేపు ఆగితే. అవి కూడా కొంత క్లారిటీ ఇస్తా, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, ర్యామ్ అనేది కొంత మెమరీ ఉన్నట్టు, దాంట్లో మనం డేటా స్టోర్ చేయొచ్చు. డేటా ఎట్లా స్టోర్ చేస్తుందంటే కంప్యూటర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంటి ఎన్ అని ఇస్తే కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే దాంట్లో కొంచెం మెమరీ ఆల్రెడీ చాలా ఫిల్ అయింది అనుకో ర్యామ్లో. ఎందుకంటే కంప్యూటర్ ఆన్లో ఉందంటే చాలా సాఫ్ట్వేర్స్ రన్ అవుతున్నట్టు, చాలా ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టు, అంటే ర్యామ్లో చాలా మెమరీ ఆక్యుపై ఉండొచ్చు. ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ కొంత మెమరీ అలొకేట్ అయింది. కొద్దిగా పెద్దగా తీసుకుందాం, లేకపోతే అర్థం కాదుగా. దీన్ని ప్రస్తుతానికి మనం ఎంత అంటే ఒక 2 bytes, ఎందుకంటే సిలో ఇంట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఇంట్ అయితే 2 bytes. ఓకేనా? సో ఇంట్ టైప్ వేరియబులే కదా మరి, 2 bytes మెమరీ అలొకేట్ అయింది. ఎంత అంట? 2 bytes మెమరీని కంప్యూటర్ అలొకేట్ చేస్తుందంట. అంటే కంప్యూటర్ నువ్వు చెప్పినట్టు, హే కంప్యూటర్ ర్యామ్లో 2 bytes మెమరీ అలొకేట్ చేయి అంటే ఏంటి సార్, నాకు అర్థం కాలేదు సార్ అంటావా? ఓ పంచి దాన్ని మనం జూమ్ చేసి చూద్దాం కొద్దిసేపు ఆగి, అప్పుడు ఇంకా బాగా అర్థమైంది. దాన్ని అప్పుడు ఎలా అనుకుందాం అంటే ఇంకా క్లియర్ చెప్దాం కావాలంటే. ప్రస్తుతానికి ర్యామ్ అంటే ఇట్లా అనుకోండి, మన విజయవాడ సిటీ అనుకుందాం, మీ సిటీ అనుకోండి. ర్యామ్ అంటే ఏంటి? మీ సిటీ అనుకోండి. అవునా సార్? అనుకున్నా సార్, ఫిక్స్ అయిపోయా. ర్యామ్ అంటే మన సిటీ అనుకుందాం, విజయవాడ సిటీ. ఆ సిటీలో నువ్వు ఇల్లు కట్టుకున్నట్లు లెక్క కొంత మెమరీ అలొకేట్ చేయడం అంటే. ఒక దగ్గర ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నట్టు, ఎంత స్పేస్లో మనం ఉంటాం కదా, నేను 100 square feet ప్లేస్ కొనుక్కున్నాను, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నా. 200 square feet కొనుక్కున్నాను, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నా. లేదా 300 square feet కట్టుకున్నా, లో ఇల్లు కట్టుకున్నా అని చెప్తాం కదా. అట్లాగా ర్యామ్ అనే విజయవాడలో 2 bytes స్థలం కొనుక్కొని అక్కడ మెమరీ అలొకేట్ చేసి ఒక ఇల్లు కట్టినట్టు లెక్క. మెమరీ అలొకేట్ చేయడం అంటే ఇల్లు కట్టడం లెక్క. ఎవరు కట్టిరు ఇల్లు? ఇప్పుడు మన కంప్యూటర్. ఎందుకు? నువ్వు కావాలని అడిగినావు, అరే కంప్యూటర్ ర్యామ్లా అంటే విజయవాడలో ఇల్లు కట్టరా బై 2 bytes చాలు, ఎక్కువ వద్దు అని చెప్పడం ఇంట్ అంటే.
ఫ్లోట్ అంటే మళ్ళీ వేరు, లాంగ్ అంటే మళ్ళీ వేరు, క్యార్ అంటే మళ్ళీ వేరు. వాటి గురించి మాట్లాడదు. ప్రస్తుతానికి ఇంట్ అంటే ఎంత మెమరీ? 2 bytes మెమరీ అని చెప్తున్నట్లు లెక్క. అర్థమైంది సార్. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇది క్లియర్ కదా? ఇల్లు కట్టేసినాం కదా ర్యామ్లా. ఈ ఇంటికి పెట్టుకున్న పేరేంట్రా అంటే ఇక్కడ కుదరట్లేదు కానీ ఎన్ అన్నమాట. ఎన్ ఈస్ ద నేమ్ గివెన్ టు దాట్ హౌస్. ఆ ఇంటికి పెట్టిన పేరు. ఇప్పుడు చూడు, మనం అలా నడిచి వెళ్తూ ఉంటే లక్ష్మీ నిలయం, కృష్ణా నిలయం, నేను చూసి చెప్తున్నా, ఆనంద నిలయం, అట్లా చూసాను నేను పేర్లు. అర్థమైనా? అలా పేర్లు పెడతారు. ఆ నేమ్ అనమాట ఎన్. ఎన్ ఈస్ ద నేమ్ విచ్ ఇస్ గివెన్ టు దట్ హౌస్, విచ్ ఇస్ గివెన్ టు దట్ మెమరీ లొకేషన్. ఎవరు ఇచ్చారు సార్ ఆ పేరు? నేనే చెప్పిన, అరే ఇల్లు కడతావు కదా కంప్యూటర్, ఆ కంప్యూటర్కి పేరు పెట్టు అని. ఆ పేరు పెట్టేసిన సార్. మరి ఈ ఇంటికంటే ఒక అడ్రస్ ఉంటుందారా? జనరల్గా ఉంటుంది సార్. రియల్ టైంలో అయితే విజయవాడలో ప్రతి హౌస్కి ఒక డోర్ నెంబర్ ఉంటుంది, దాని అడ్రస్ అంటాం. దీనికి కూడా అలాగే సమ్ అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ అడ్రస్. ఇప్పుడు ఏమన్నావు? అంతే రే, నువ్వు ర్యామ్లో కొంత మెమరీ అలొకేట్ చేయి, ఆ మెమరీకి పెట్టు ఎన్ అనే పేరు అంటే అంతే, మెమరీ అలొకేట్ చేస్తుంది. ఇది ఇంట్ ఎన్ అంటే మీనింగ్. ఒక వేరియబుల్ డిక్లరేషన్ అంటే నువ్వు మెమరీ అలొకేట్ చేయమని. ఓకే సార్, బాగానే ఉంది. మరి వేరియబుల్ డిక్లేర్ చేశాక మన ప్రోగ్రామ్ కనుక చూస్తే వాల్యూ కూడా అసైన్ చేశాను సార్. A=10 అన్నాను, అప్పుడు ఏమైంది? ఎన్కి మెమరీ అలొకేట్ అయిన తర్వాత ఇదే స్టేట్మెంట్ కనుక నువ్వు ఇట్లా రాసి ఉంటే ఇంట్ n = 10 100 అని ఇచ్చినావు అనుకో, ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి సార్ అంటే సేమ్ అదే. మెమరీ అలొకేట్ చేయమని అడిగావు, మెమరీ అలొకేట్ చేస్తుంది. దానికి ఎన్ అనే పేరు పెట్టమన్నావు, ఆ ఇంటికి పెట్టిన పేరు, హౌస్కి పెట్టిన పేరు ఎన్. దాంట్లో ఆ ఇంట్లో ఆ ఇంటికంటూ ఒక అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ప్రస్తుతానికి పని లేదు, అడ్రస్ అయితే ఉంటుంది. అండ్ దాంట్లో 10 స్టోర్ చేయమంటాం, ఇది వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంది అంతే, ఇంకేముంది. సో 10 lives in that house and house name is n. That's it. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఆ హౌస్ కట్టినాం కదా, ఈ 10 అనేది టెనెంట్ లెక్క. టెనెంట్ అంటే ఏంటి సార్? అర్థమైందా? టెనెంట్ లెక్క. ఇంకంతే. టెనెంట్ అంటే ఏం చెప్తాం తెలీదా? రెంట్కుంటున్నారనమాట. 10 అనేది రెంట్కున్నట్టు లెక్క గుర్తుపెట్టుకో. ఎన్ అనేది వేరియబుల్, అది రెంట్కి ఇచ్చే హౌస్ అనమాట. ఎన్ అంటే ఇక్కడ రెంట్కి ఇచ్చే హౌస్. దాంట్లో 10 ఇప్పుడు ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ స్టేట్మెంట్స్లోనే నువ్వు కావాలంటే ఇలా ఇచ్చావు అనుకో, ఇది చూడు ప్రోగ్రామ్ ఒకసారి చూడరా బంగారం. ఈ స్టేట్మెంట్లో ఏకి ఎంత అసైన్ చేసావు? 10 సార్. సిఎల్ఆర్ఎస్ఆర్ తర్వాత నేను ఏం చేస్తాను అంటే A = 100 అన్న. ఇప్పుడు ఏలో 10 ఉంటుందా 100 ఉంటుందా? ఈ స్టేట్మెంట్ రన్ అయినప్పుడు ఏకి జాగ్రత్తగా వినండి, ర్యామ్లో ఏకి ఒక చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. అది కూడా టెనెంట్ హౌస్, అది అద్దెకిచ్చే ఇల్లు. దాంట్లో ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళి టెనెంట్ స్టోర్ వెళ్ళి ఉంటాడు, వాడెవడు 10. ఆ ఇంటి పేరు ఏ, దానికి ఒక అడ్రస్ ఉంటుంది, దాంట్లో ఉండేది 10. యా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరిగిందో చెప్పనా? ఒక్క నిమిషం అడుగుతా, మళ్ళీ అడుగుతా, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. ఇప్పుడు అడుగుతుంది డౌట్. A = 100 అంటే మీనింగ్ ఏంటి? ఈ స్టేట్మెంట్ రన్ అయినప్పుడు అది జరిగింది కదా, వెళ్ళి 10 అనేవాడు స్టోర్ అయ్యారు కదా, ఆ టెనెంట్ ఖాళీ చేసి ఇంకో టెనెంట్ వచ్చి స్టోర్ అవుతాడు అదే ఇంట్లో. A = 100 అన్నాను తప్ప మళ్ళీ ఇంటి ఏం డిక్లేర్ చేయలేదుగా, కొత్త వేరియబుల్ డిక్లేర్ చేయలేదుగా. అంటే ఇందాకలో ఉన్న టెనెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతే 100 వెళ్ళి స్టోర్ అవ్వడం అనమాట. 100 విల్ బి రీప్లేస్డ్ బై 10. ఇప్పుడు ఏముంటుందిరా అంటే నువ్వేం చెప్తావు? ఏలో 10 పోతుంది సార్, 100 మాత్రమే ఉంటుంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, చిన్నగా క్వశ్చన్ అడుగుతున్నా, అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ స్టేట్మెంట్ రన్ అయినప్పుడు ఓకే 10 స్టోర్ అయింది. ప్రస్తుతానికి ఉండే టెనెంట్ పేరేంట్రా అంటే 10. ఎవడ్రా ఉంది అక్కడ అంటే 10. కొన్ని స్టేట్మెంట్స్ తర్వాత నువ్వేం చేసావు? అదే ప్రోగ్రాంలో అదే ఎన్కి ఒక న్యూ వాల్యూ అసైన్ చేసావు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే 100 ఇంకా ఉండదు, 100 విల్ బి రీప్లేస్డ్ బై 10 ఇంకా ఉండదు, 10 విల్ బి రీప్లేస్డ్ బై 100. దట్స్ ఇట్. డౌట్ ఏమైనా ఉందారా? అది 8 అయింది సార్, వేరే క్లాస్ చెప్తా ఉంది. 8 అయిపోయింది కదా, ఇంకా ఆపేసి ఇచ్చేది. ఒక్క నిమిషం, టైం సరిపోవట్లేదు మనకి, 1 అవర్. ఎక్స్ప్లెనేషన్ ఫుల్గా ఇలా స్లోగా చెప్పాలంటే కొద్ది టైం ఎక్కువ. అయిపోయిందా? ఇప్పుడు చిన్న క్లారిటీ వచ్చినట్టేనా? ఎందుకు వేరియబుల్ అంటారు చెప్పనా? ఆ ఒక్క పాయింట్ కోసం అయిపోయింది, 1 minute. వేరియబుల్ అని ఎన్ని ఎందుకంటారు? ఎందుకంటే వ్యారీ చేయొచ్చు, అంటే వ్యారీ అవుతుంది కాబట్టి. ఏం వ్యారీ అవుతుంది?
అందులో ఉన్న వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చేంజ్ చేయగలం కాబట్టి ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయగలమో అదే వేరియబుల్. అర్థమైందా? సో దీంట్లో వాల్యూ చేంజ్ చేయగలుగుతున్నామా? దట్స్ వై ఏ ఈజ్ కాల్డ్ యాజ్ వేరియబుల్. వేరియబుల్ వ్యారీ అంటే మీనింగ్ చూసుకోండి, చేంజ్ అవ్వటం, ఎప్పటికప్పుడు చేంజ్ చేయొచ్చు. నేను చేంజ్ చేయగలిగాను లేదా 10 కాస్త 100గా మార్చగలిగాను కదా ఏలో ఉన్న వాల్యూని. సో అది. సో ఇప్పుడు చెప్పండి రా, వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి? ఒక్క పాయింట్ చెప్పాము అంతే ఇవాళ క్లాస్లో. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే మెమరీ అలొకేట్ చేయమని చెప్పడం. సో ఇవాళకి ఇదే జరిగింది క్లాస్. ఓకే ఓకే, డైరెక్ట్గా రేపు కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు బాగా అర్థమైంది. వేరియబుల్ డిక్లరేషన్ వరకు మీకు డౌట్ ఇంకా పోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టైం తీసుకోవడానికి కుదిరిద్దా? నాకు ఒకసారి మెసేజ్ చేయండి అందరూ. సార్ వేరే 6:30 టైం నుంచి ప్లాన్ చేయండి సార్. 5:30 నుంచా? 6:30 నుంచి సార్. 6:30 నుంచి మార్నింగ్ ఆల్రెడీ 6:30 సార్. ఓకే ఓకే ఓకే. వేరే క్లాస్ని మన కోసం మీకు అందరికీ టైం కుదురుతుందని వేరే క్లాస్ని ప్రస్తుతానికి పాపం వేరే టైమింగ్స్ మార్చా.